నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు చాలా వాడివేడిగా సాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఆల్రెడీ రెండు షెడ్యూల్ అయితే కంప్లీట్ అయినాయి. ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్. కానీ ఈ రెండు షెడ్యూళ్ళలో కూడా బీఆర్ఎస్ పార్టీకి గణనీయంగా అంటే సెకండ్ ప్లేస్లోకి వచ్చింది. ఏదేమైనప్పుడు కూడా అధికార పార్టీ కాంగ్రెస్కి వ్యతిరేకత ఎంత ఉందనేది దీని ద్వారా బయటపడుతుంది. దాని మీద కేటీఆర్ కూడా స్పందించాడు. సో ఇంకా మూడో విడత 17వ తారీఖున ఉంది కాబట్టి మరి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది అసలు నిజంగానే మరి ఇప్పుడు గ్రామాల్లో సర్పంచుల ఎన్నిక అనే అంశం మరి నిజంగానే దీనివల్ల ప్రభుత్వాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రభుత్వానికి అపోజిషన్ పార్టీకి సంబంధించి ఎంత తేడా ఉంది, మరి వ్యతిరేకత ఏ రేంజ్లో ఉందనేది మనం ఒకసారి తెలుసుకుందాం. అదే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. అన్నింటి మీద కూడా ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్సీ, అదేవిధంగా సీనియర్ రాజకీయ విశ్లేషకులు అండ్ ఆర్ఎల్డి పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కపిల్వ దిలీప్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం. మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఏంటి ఇప్పుడున్న వరకు 2 సంవత్సరాలు అధికారం రన్నింగ్లో ఉన్నటువంటి ఈ నెల 7వ తారీఖునే అదే 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో మరి ఇంకా 3 సంవత్సరాల పీరియడ్ ఉంది కాబట్టి మరి ఎలా ఉంది అంటే ప్రజాపాలన పేరుతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, మరి ఈ ఎలక్షన్స్ ఎవరికి ఫైనల్గా మంచి నిర్ణయాన్ని చూపించేది అనే అంశం మీద ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే రవి. సార్, లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నారు, చాలా రోజులైంది. దాని మీద 42% రిజర్వేషన్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, మొత్తం యాగి చేసి మొత్తానికైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకా మూడో విడత ఒకటే ఉంది 17వ తారీఖు. ఆల్రెడీ 11, 14 అయిపోయింది. సో ఇక్కడ పార్టీలు అంటే బీజేపీకి కూడా కాస్త కొస్త 226, 256 సీట్లు ఎంతో వాళ్ళకు కూడా వచ్చాయి. ఈ ఇతరులు కూడా బాగానే వచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మన ఫస్ట్ విడతలో అయితే 1706 ఏమో బీఆర్ఎస్ కుంటే, మన కాంగ్రెస్ కుంటే 1350 చిల్లర, 1350, 1325 మొదటికైతే బీఆర్ఎస్కి వచ్చింది. ఇప్పుడు కూడా మొన్న చూస్తే పరిస్థితులు ఎట్లున్నాయి. సో ఏంటి సార్ అంటే వ్యతిరేకత బాగా ఉన్నట్టా లేనట్టా? రేపు జనరల్ ఎలక్షన్స్లో ఇప్పుడున్నటువంటి పొలిటికల్ సినారియోని బట్టి చూస్తే ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఒకటి, లోకల్ బాడీ రిజల్ట్స్ అనేవి జనరల్ బాడీని ఇన్ఫ్లుయెన్స్ చేయవు. ఎమ్మెల్సీలు, ఎంపీ వచ్చేవరకల్లా వాతావరణం అంతా అది వేరే రకంగా పోతుంది. ఇక్కడ మాత్రం క్యాండిడేట్ చూస్తారు, ఆ క్యాండిడేట్ కెపాసిటీ చూస్తారు. కెపాసిటీ ఇన్ ద సెన్స్ డబ్బులు ఇచ్చాడా లేదా చూస్తారు, పార్టీ కూడా చూస్తారు. 3 ఫ్యాక్టర్స్ అయిపోయినాయి. అక్కడ అట్లా కాదు. ఒక వేవ్ ఆ టైంలో ఉన్నటువంటి ఎవరికి సీట్ ఇచ్చినా సరే ఇంతకుముందు నువ్వు లోకల్ బాడీలో నిలబడినోడు కూడా ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచే పరిస్థితి ఉంటుంది అక్కడ. కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ ఒక పార్టీ వేవ్ ఆ టైంలో వేవ్ ఉంటే వస్తే లేదా రాడు. ఇక్కడ ఏంటంటే స్థానికంగా జనరల్గా మనం కూడా అనుకున్నాం, ఇద్దరు కూడా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి వైపు మొగ్గు చూపిస్తారు. దానికి కొంచెం భిన్నంగా అది చచ్చిపోయింది అనుకున్న బీఆర్ఎస్ బాగానే సీట్లు వచ్చాయి కదా అనుకున్నాం. కాంగ్రెస్తో పాటు వాళ్ళు ఢీకున్నప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో వర్చువల్లీ 0 బీఆర్ఎస్. సో ఇది అయిపోయింది అనుకున్నాం. 39 సీట్లున్న ఎమ్మెల్యేలు వాళ్ళు ఎంపీకి వచ్చేవాళ్ళు 0 అయిపోయారు. కాబట్టి ఇక లేరు అనుకుంటే ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ అసలు వచ్చింది. ఇది లోకల్ బాడీలో వచ్చింది, అంతటా వచ్చింది. ఈ వ్యాక్యూమ్లో అసలు గట్టిగా కన్సాలిడేట్ అయ్యి బయటికి రావాల్సింది, ఎమర్జ్ కావాల్సింది బీజేపీ కానీ ఇంకొక ఆల్టర్నేట్ కానీ. అట్లా జరగలే. మళ్ళీ బీఆర్ఎస్ కాస్త పుంజుకుంది. ఇది కొంచెం అన్ఎక్స్పెక్టెడ్. అంటే బీజేపీ కానీ ఇతర అపోజిషన్ వాళ్ళు కొత్తగా పార్టీలు పెడతారనుకున్నది కూడా జరాలే. తీన్మార్మల కావచ్చు, కవిత కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. ఆ పొలిటికల్ వ్యాక్యూమ్లో కొత్త శక్తులు వస్తాయని మనం లాస్ట్ టైం అనుకున్నాం. ఎవడు రాకుండా ఉన్న దాంట్లో కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో రాకపోయినా అరౌండ్ 57% దాకా వచ్చారు. అది ఆశ్చర్యం. తర్వాత అంటే ఎక్స్పెక్టెడ్ అయినా తగ్గారు కొంచెం. నెక్స్ట్ బీఆర్ఎస్ మనం అసలు రాదనుకుంటే బాగా వచ్చేది సెకండ్ నెంబర్లో. బీజేపీ మీరు అన్నట్టు రూరల్ ఏరియాలో అసలు లేదనుకుంటే అక్కడ కూడా వచ్చాయి. కొందరు ఇండిపెండెంట్గా గెలిచారు. ఈ టైంలో అసలు ఇండిపెండెంట్ గెలవడం అనేది అంత ఆషామాషిగా అది ఈజీగా. ఎంతమంది చెప్పినట్టు స్థానికంగా అతనికి ఉన్న ప్రాబ్లం వల్ల కావచ్చు, లేదా డబ్బులు పెట్టే కెపాసిటీ కావచ్చు, ఈ ఫ్యాక్టర్స్ కొంత అది ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన గెలిపించుంటాయి. ఎందుకంటే ఇంతమంది అన్నట్టు స్థానిక సంస్థల లోపల ఉన్న అభ్యర్థుల్ని అసలు ఓటర్ మీకు తెలియకుండా ఓటేయడు. మీకు ఖచ్చితంగా ఊళ్ళో ఉన్న అందరూ మిమ్మల్ని గుర్తుపట్టాలి, మీరు వాళ్ళని గుర్తుపట్టాలి. ఆ ఈక్వేషన్ అందుకే ఎంపీ ఎలక్షన్, ఎమ్మెల్యే కంటే డిఫరెంట్ ఇది. ఇక్కడ ఇండిపెండెంట్ గెలవడం కూడా ఆ ఫ్యాక్టరీ. సో ఇవన్నీ మనం అంతగా ఊహించినవి కావు. ఏకపక్షంగా రూలింగ్ పార్టీ కాబట్టి కాంగ్రెసే మ్యానిపులేట్ చేసి తీసుకుపోతుందని బై ఎలక్షన్స్ ఎట్లయితే జూబ్లీ హిల్స్లో
అంచనాలు తారుమారే బీఆర్ఎస్ చివరి వరకు ఉండి తర్వాత విత్డ్రా అయిపోయిందో, ఇక్కడ కూడా అన్ని రకాల ప్రయోగాలు చేస్తారు, రూలింగ్కే ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది అనుకున్నాం. అక్కడ జరగలేదు. కొంత యాంటీ ఇన్కంబెన్సీ నెగటివ్ వేవ్ ఉన్నది కనపడుతుంది. అది రిజల్ట్స్ యొక్క మనం అనుకోవాల్సిన అనాలిసిస్. కానీ నిజంగానే మరి అంటే మామూలుగా అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పుంజుకునే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి కదా మరి మనకు. ఇప్పుడైతే వచ్చాయి కదా, జీరో అనుకుంటే లేచారు కదా. కొంత కవిత దెబ్బ కూడా పడి ఉండొచ్చు. అంటే యాక్చువల్గా నేను అన్నది ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే కవిత గారిది ఎంతో కొంత డ్యామేజ్ చేసి ఉంటుంది కాబట్టి డ్యామేజ్ చేస్తుంది. సో కవిత గారి డ్యామేజ్ నిజంగా లేకుండా ఉంటే పరిస్థితి ఇంకా మెరుగుపడి కొంచెం మెరుగుగా ఉండేది. అంతగా పెద్ద డ్యామేజ్ చేసినా చేయకుండా ఇప్పుడు గతం నుంచి మనందరం కూడా కుటుంబ పాలన, అవినీతి పాలన, పక్షపాత పాలన అనుకుంటా వచ్చాం. అవును సార్. ఎంతగా ఎవరు పట్టించుకోలే. మనం మాడుతున్నాం, అందరు అంటున్నారు, పోతుంది. ఏమొచ్చి అవే చెప్పింది. ఇప్పుడు శంకుతీర్థం అయిపోయింది, ఐఎస్ఐ బ్రాండ్ అయిపోయింది. వాము మా నాన్న నిజమైన మనం చెప్పి ఆమె చెప్తుంది. ఏది ఉద్యమ కాలంలో కూడా తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీ చేశారంటుంది. క్లియర్ చెప్తుంది సార్. మనం అన్నాం అది. నరేంద్ర అన్నాడు. నరేంద్ర గారిని సస్పెండ్ చేసినప్పుడు బీసీ లీడర్, ప్రముఖ బీసీ నేత, ఆయన కేసీఆర్ మీద ప్రెస్ మీట్ ఏమన్నా అంటే వీళ్ళు ఉద్యమం ముసుగులో ఆంధ్ర వాళ్ళ దగ్గర విపరీతమైన డబ్బులు అవుతున్నారు, ఈ ఉద్యమం కాదు వీళ్ళకి ఉద్యమమే ఉద్యోగం అన్నాడు. అప్పుడు ఎవరు కూడా సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు ఆమె అదే ఉంటుంది, వీళ్ళకు ఉద్యమం కూడా ఒక ఉద్యోగమే అని, దోపిడీ చేశారు ఆ ముసుగులో అని చెప్తుంది. సో ఇట్లాంటి కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఆమె చెప్తే ఏమైందంటే అథెంటిసిటీ వచ్చింది. ఫ్యామిలీ మెంబర్ కాబట్టి, అందులో ఉంది కాబట్టి సో ఆమె ఇచ్చే సర్టిఫికేట్ పూర్తిగా వాళ్ళ పూర్వపరాలు తెలిసినవాడు కాబట్టి బొక్కలో లెక్కలని తెలిసినవాడు కాబట్టి ఇంపాక్ట్ డెఫినెట్గా పార్టీ మీద కూడా, ఓహో వీళ్ళంతా అందరు కలిసి పంచుకున్నారు, దోపిడీ జరిగింది. ఎమ్మెల్యేలు అందరు తిడుతుందా, ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ ఫాదర్ తెలియకుండా ప్రతివాడు దుకాణం పెట్టాడని చెప్తుందా. సో అందువల్ల దాని ప్రభావం కాస్తో కూస్తో ఇప్పుడు ఉంది, రేపు రాబోయే రోజుల్లో మీకు ఎమ్మెల్యే అండ్ ఎంపీ అనేది పడుతుంది. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ సార్, సరే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలని అందరినీ కూడా మాజీ మినిస్టర్లు అందరినీ కూడా ఇప్పుడు ఏకరువు పెడుతుంది ఆవిడ. సార్ పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళందరినీ సపోర్ట్ చేసింది కదా సార్. అంటే అప్పుడు అవినీతి కనపడింది, ఇప్పుడు ఎందుకు ఈమెకు అవినీతి కనపడుతుంది? పైగా మా నాన్న చాలా బంగారు లాంటి వ్యక్తి, ఆయన ఏది ఆయన ఉత్తముడు, వీళ్ళు అవినీతి మరకలు అంటిస్తారు అంటే ఎలా నమ్ముతాం? అది సాధ్యపడే పని కాదు. సపోజ్ మనం కూడా మన ఈ సీఎం గురించి అనుకున్నాం, ఆయనకి ఏమి తెలియదు అంటే ఎట్లా? ఇప్పుడు అన్నదమ్ములంతా తెలంగాణ జోన్స్ కింద పంచుకున్నారు, జోన్ 1, జోన్ 2, జోన్ 3 లాగా. మీకు ఏరియా లోపల మీకు ఏదైనా రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ కానీ లేకపోతే ఇంకేదైనా రెవెన్యూ సెటిల్మెంట్స్ కావాలంటే మీకు వాళ్ళ పేర్లు చెప్తున్నారు. ఇటైతే ఈ రెడ్డి తిరిగిపోండి, అటైతే ఆ రెడ్డి తిరిగిపోండి. జోన్ సిస్టమ్ లోపల ఎవరు వాళ్ళు పంచుకొని లూటీ చేస్తున్నారు. ఇప్పుడు మనం సీఎం తెలియదు అన్నాం అనుకోండి, ఇవన్నీ పాపం సీఎం తెలియదు అమాయకుడు అంటే ప్రజలు నవ్వుతారు. అవును. కాబట్టి ఈమె కూడా మీ నాన్నకు 100 రూపాయలు ఇచ్చినట్టు తెలియకపోవచ్చు, 50 రూపాయలు 60 రూపాయలు ఇచ్చినట్టే తెలుసు కదా. సో టు దట్ ఎక్స్టెంట్ ఆయన నాకేం తెలియదు, నేను ఊరికనే ఉన్నా, నాకు తెలియకుండా చేశారని కేసీఆర్ అనలేడు, కవిత కూడా లేదు. అది అంత పబ్లిక్లో యాక్సెప్టెన్స్ రాదు. కాబట్టి టు దట్ ఎక్స్టెంట్ ఆమె స్టేట్మెంట్స్ కానీ, ఆమె ఇచ్చే ఆధారాలు కానీ, సంచలన వ్యాఖ్యలు కానీ బీఆర్ఎస్ని డ్యామేజ్ చేస్తాయి కూడా. ఇంకా ముందు కూడా చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మాధవన్ కృష్ణారావు గారినే తీసుకుందాం, ఆయన మీద కూడా ఇప్పుడు ఐడిపిఎల్ భూముల్ని చెప్పి ఆయన కూడా ప్రతి ప్రెస్ మీట్ ఇప్పుడు సవాల్ చేస్తారు. నిజంగానే ఐడిపిఎల్ అంటే అంత పెద్ద సంస్థలో ఆయన అలాంటి కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉంటాయంటారా సార్? సరే, కబ్జాలకు అవకాశం ఏముంటుంది? నేను చాలా గవర్నమెంట్ పూర్తి సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ కదా సార్ అది. అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ల్యాండ్ అయినా కూడా నేను చాలా సందర్భాల లోపల మన హైదరాబాద్ లోపల డిఫెన్స్ ల్యాండ్స్ ఉంటాయి, కంటోన్మెంట్ ల్యాండ్స్. చాలా మంది పేపర్లు తెస్తూ ఉంటారు, అది డిఫెన్స్ ల్యాండ్లో ఇంక్లూడ్ చేయడానికి ముందు ఆ పట్టా అందులో ఉందంటాడు. మీరు ఎయిర్పోర్ట్ అథారిటీస్ దగ్గరికి నేనే ఒక 4-5 వెరిఫికేషన్ కూడా పంపించాను అప్పుడు ఎంపీలతో రాసి. వాళ్ళు నాకేం చెప్పారంటే, సార్ ఇది ఆల్రెడీ ఫెన్స్డ్, ఇది మా పొజిషన్లో ఉంది, ఇది క్వశ్చన్ లేదు ఇచ్చేదని చెప్పారు. అంటే ఒక్కొక్కసారి అట్లా జరిగినా ఫెన్స్ ఏరియాలకు పోయి వాళ్ళ పొజిషన్లో ఉన్నాక అంత ఈజీ కాదు మీరు దాన్ని మన వెనక తీసుకోవడం అనేది. అవును. సో అట్లా ఎవడోడో ఇప్పుడు వీళ్ళకు అలాట్ చేయకముందు ఎవడికోడి సర్వే నెంబర్ ఉంటుంది, అది వాడు ఇప్పుడు ఏదో దొంగ సర్టిఫికేట్ సృష్టించి వాడు ఎల్ఏ కమ్మాడు పుల్లే కమ్మాడు అని ఆధారాలు తీసుకొచ్చేసి కొన్ని పైరవం చేసిన మాట వాస్తవం జరుగుతున్నమాట. మరి ఐడిపిఎల్ కృష్ణారావు ఆ భూముల గురించి ఆయన మాట్లాడాడంటే స్థానికంగా ఉన్నటువంటి పవర్ఫుల్ లీడరు. సో అందులో ఇట్లాంటివి నేను చెప్పినట్టు కొంత స్కోప్ ఎక్కడ ఉండి ఉంటుంది. దానివల్ల ఇది ఐడిపిఎల్ భూములే కదా సార్, మామూలుగా కూకట్పల్లిలో చాలా చెరువులు ఆక్రమించుకున్నాడని హైడ్రా చెప్తుంది కదా, బోర్డు చెరువులు కబ్జాలు పెట్టారు, ఇది పెట్టారు, అందులో కూడా ఉంది, ఆ ఏరియా కూడా ఉంది. సో సహజంగా ఇప్పుడు మీకు
మన గుణప్రకాష్ గారు చెప్తుంటాడు, మళ్ళీ రంగారెడ్డి చెప్పాడు సబితా ఇందారెడ్డి కుటుంబ సభ్యుల గురించి. ఇక్కడ ఈ చెరువు ఉండేది, ఆ చెరువు ఉండేది, మొత్తం కబ్జా పెట్టేశారు ఫ్యామిలీ. అక్కడ కూడా ఇబ్రహీం పట్నం ఏరియాలో చెప్తున్నాను. సో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడైతే పవర్ మీ దగ్గర ఉందో అక్కడ కొన్ని డిస్ప్యూట్ ల్యాండ్స్ మీద వీళ్ళు అంతా భయపడతారు. డిస్ప్యూట్ ల్యాండ్స్ సెటిల్మెంట్ కూడా ఈజీ, ప్లస్ చీప్గా వస్తుంది. అండ్ దెన్ కాసో కుస్తో రెండు పక్కలు ఉందనుకోండి, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కబ్జాలకు సహజంగా ఎక్కువ అవకాశం ఉన్నవాళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళే, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీ కావచ్చు, మంత్రులు కావచ్చు. అంత ఫోర్స్ మళ్ళీ అపోజిషన్ వాళ్ళ దగ్గర ఉండదు, లేదా వేరే పక్షాలకు ఉండదు. సో వాళ్ళ ఒకప్పుడు మనందరం అన్నదే కదా, జమీందారు లాగా ఎంత సామంతరాజు లాగా ఎవడి వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు అని అన్నాం కదా. సో దానికి ఇప్పుడు ఈమె మీకు సాక్ష్యాధారాలతో చూపిస్తుంది, ఇక్కడ జరిగింది ఇది ఇది, నీకు దమ్ముంటే నువ్వు అంటాడు, ఆయన నాకు దమ్ముంటే ఆయన అంటాడు. అది డిబేటబుల్. ఎవరో నిజంగానే సర్వే చేస్తా మనకు అర్థం కాదు. ఇప్పుడు ఆయన కూడా సవాల్ చేశాడు కదా, అన్నాడు కదా, నేను ఒక్క ఎకరం భూమి ఉన్నా సరే దేనికైనా అడిగిన అంటున్నాడు. ఏమేమో అది కబ్జా భూములు ఏమంటాడు. సో ఎవడో సర్వే చేస్తా అర్థం కాదు. సో మరి నిజంగానే ఒకవేళ ఆయన నిజంగా అట్లాంటి తప్పులు చేస్తుంటే ఆయన ఓపెన్గా అంత ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది అంటారా? ఛాలెంజ్ ఎవరైనా చేస్తారు, ఆ ఛాలెంజ్ బుచ్చడి చేశారు చాలా మంది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బుచ్చడి ఛాలెంజ్ చేశారు. మర్డర్ చేసిన అంటాడు, ఇచ్చిన అసలు మర్డర్ తెలియదు, కావాలంటే ఎంక్వైరీ చేయండి అంటాడు. అదేదో ఎంక్వైరీ అయిందా తెలియదు మనకు. కాబట్టి సహజంగా ఇది కాదు, నాకు సంబంధం లేదు, నా మాయకుండా అనడంలో అది పెద్ద విచిత్రం కాదు. నిజం కూడా సర్వే చేస్తే విషయాలు బయటపడతాయి. రైట్. ఇక ముఖ్యంగా చూసుకోండి సార్, ఈ ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి సంబంధించి రాహుల్ గాంధీ ఎందుకో అంత సక్సెస్ కాలేకపోతున్నాడు. సో ప్రియాంక గాంధీ ఇంకా ఏఐసిసి ప్రెసిడెంట్ని చేస్తే, సో ఎందుకంటే ఆమె కొంచెం ఇందిరాగాంధీ పోలికలు ఉంటాయి కాబట్టి చాలా ఇంపాక్ట్ ఉంటుంది భారతదేశంలో ఈసారి మళ్ళీ. ఎందుకంటే ఎక్కడ పోటీ చేసినా వాళ్ళు ఓడిపోతూనే ఉన్నారు. సో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఇక్కడ చూస్తే తెలంగాణలో, అక్కడ కర్ణాటక, ఇంకోటి అయితే హిమాచల్ ప్రదేశ్, ఏమి లేదు. ఈ మూడిట్లలో కూడా అంత మాత్రమే ఉంది కాంగ్రెస్. మొన్న ఎందుకంటే వాళ్ళు 204 సీట్లు వాళ్ళకి వచ్చినాయి. సో ఏంటి సార్, అంటే ఏంటి ఇప్పుడు అంటే బీజేపీ గ్రాఫ్ దేశంలో పెరుగుతుందా, లేకపోతే ఏంటి కాంగ్రెస్ పరిస్థితి పడిపోయింది? ఎందుకంటే మీరు చాలా రకాలుగా ఎలిగేషన్ చేశారు, ఓట్ చోరీ అన్నారు, తర్వాత ఇంకోటి ఏంటది ఏదో ఓటర్ ఆధార యాత్ర, ఏదో అన్ని రకరకాలు పెట్టారు. ఏం ఉపయోగం ఉండట్లేదు. ఓట్ చోరీ అన్నది ఒక స్లోగన్ మొత్తానికి దేశవ్యాప్తంగా తీసుకెళ్ళగలిగారు. దాని మీద నిరసనలు కానీ, పబ్లిక్ రియాక్షన్ కానీ, కొంత పొలిటికల్ మైలేజ్ అయితే ఆ పార్టీ వచ్చిందన్నమాట. వాస్తవమే, అందులో అనుమానం లేదు. ఒక ఇష్యూ అయింది, దాన్ని నేషనల్ ఇష్యూ కింద కన్వర్ట్ చేశారు వాళ్ళు. ఓకే. అయితే అది ఎంతవరకు రేపు పొద్దున పొలిటికల్ లాబీస్ చెప్పలేము. ఒకటి, ఇంకోటి మీకు జ్ఞాపకం ఉంటే ఇవన్నీ ఉండగానే మన బీహార్ ఎలక్షన్ అయింది. ఎన్నో సీట్లు వస్తాయనుకుంటే వాళ్ళకి రాలేదు, లిమిట్ అయిపోయారు వాళ్ళు, చాలా తక్కువ వచ్చేసారు అనుకున్న దానికంటే. కట్ అట్ ద సేమ్ టైం బీజేపీ కూడా మన ఎంపీ ఎలక్షన్స్ యొక్క మనం అనలైజ్ చేసి చూస్తే వాళ్ళు 400+ వస్తాయనుకున్నారు. 400+, అది రాలే. ఈవెన్ ప్రజలు వాళ్ళని కూడా కట్టడి చేశారు, చేసి బుటాబుటి మెజారిటీ ఇచ్చారు. డిపెండెంట్ గవర్నమెంట్ చేశారు. దాని మీద బిజు దాని ఏమంటారు, మన బీహార్లో ఆయన మీద ఆధారపడాల్సిన పరిస్థితి, చంద్రబాబు గారి మీదనేమో ఆంధ్రప్రదేశ్లో ఆధారపడే పరిస్థితి, జనసేన మీద ఆధారపడాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ఈరోజు బీజేపీకి ఉంది. ఇట్ హాస్ బికమ్ డిపెండెంట్ గవర్నమెంట్. అంతకుముందు 2 ఎలక్షన్స్లో వాళ్ళ కనుక యూనిలాటరల్ బ్రూటల్ మెజారిటీ ఉంటే వాళ్ళు ఏదైతే అది అమెండ్మెంట్ చేసేటువంటి అవకాశం ఉండేది. అది లేదు. అంటే వాళ్ళు చెక్లో ఉన్నారు, వీళ్ళేమో ఆశించిన స్థాయిలో కూటమిలా లేరు, వాళ్ళు విసుగుపోతున్నారు. ఇప్పుడు నిన్న మన అఖిలేష్ యాదవ్ స్టేట్మెంటు, దీదీ స్టేట్మెంటు, ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడుకోవటం. ఆ కూటమి ఏదైతే వాళ్ళు ఏర్పరచుకున్నారో ఆ కూటమికి ఆ కోహరెంట్ స్ట్రెంత్ లేదు. అన్ఫార్చునేట్ ఇండియా కూటమికి ఆ స్ట్రెంత్ లేదు. అది అన్ఫార్చునేట్ అంటున్నాను. కాబట్టి కాంగ్రెస్ మీరన్న కర్ణాటక, ఈ తెలంగాణ, హిమాచల్ తప్ప ఈవెన్ ఖచ్చితంగా గెలుస్తారనుకున్న హర్యానా కూడా గెలవలేదు, అది పోయారు. చాలా సీట్లు వస్తాయనుకున్న బీహార్ గెలవలేదు. ఇట్లా హర్యానా జాట్స్ వాళ్ళ మీద చాలా వీళ్ళ నమ్మకం పెట్టుకున్నారు, అది కూడా ఓటింగ్ అంతా మనకే ఉంటుందని ఇట్లా మీకు క్రమక్రమంగా ఆల్టర్నేటివ్ రావడానికి అవకాశం ఉంది. థర్డ్ టైం బీజేపీకి వచ్చే సందర్భంలో యాంటీ ఇన్కంబెన్సీ ఉండంగా అందులో వీళ్ళు ఈ కూటమి లేవలేకపోయారు. సో ఇది కొంచెం ప్రమాదమే. యాక్చువల్గా అయితే ఒక హెల్దీ అపోజిషన్ ఉండాలి డెమోక్రసీలో, ఉంటేనే డెమోక్రసీ ఎప్పుడు సేఫ్. కానీ వాళ్ళే రెండోసారి, మూడోసారి, నాలుగోసారి ఉన్నారనుకోండి, ఆటోక్రాటిక్ బిహేవియర్, డిక్టేటర్ టైప్ ఆఫ్ బిహేవియర్ అనేది వస్తుంది పిఎం కూడా. కానీ లక్కీగా వాళ్ళు ఆ మెజారిటీ లేకుండా బుటాబుటీ మెజారిటీ వల్ల కాస్త ఆగాడు.
కానీ వీళ్ళు పుంజుకోవట్లేదు. పుంజుకోవట్ల. అది అన్ఫార్చునేట్. సో మరి అయితే మీరు అన్నట్టు ఆ అమ్మాయికి ఉన్న చార్ము అనుమానమే లేదు. డెఫినెట్లీ ఆ అమ్మాయికి చార్మ్ ఉంది. ఓకే. సో ఈయన కంటే బెటర్ లీడర్షిప్ ఇస్తుంది అనేటువంటి వాదం అందులో వస్తానికి కూడా అవకాశం ఉంది. అది ఎప్పుడో చేయాల్సి ఉండే 2 టర్మ్స్ కిందనే ఆమెకు వర్కింగ్ ప్రెసిడెంట్ అది ఇచ్చుంటే ఆమె స్పీకర్, మంచి స్పీకర్. మధ్యకాలంలో నేను రాహుల్ గాంధీ కంటే అంటే ఆయన కూడా పికప్ అయ్యాడు ఈ మధ్య. కానీ ఈ అమ్మాయి భారత స్పీకర్ లాగా ఉంటుంది. 2-3 సార్లు ఆమెది పార్లమెంట్లో ఆమె వే ఆఫ్ స్పీచెస్ చూశారు. డెఫినెట్లీ అగ్రెసివ్ స్పీకరు, మంచి ప్రజెంటేషన్, నీట్గా ఉంది ఆమె ప్రజెంటేషన్ కూడా. అండ్ మీరు నా చార్మ్ ఉంది, ఇందిరాగాంధీలాగా కనపడటం. సో కొత్తగా ఒక వింత కదా, అంతే. నిజంగా ఆమె పట్టుకొచ్చి పెడితే అని పరిగెత్తారు పులోమని జనం. సో ఆ అవకాశం డెఫినెట్లీ కాంగ్రెస్కి ఆమె ప్రొజెక్ట్ చేస్తే మాత్రం రాహుల్ కంటే బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. రాహుల్ అనేవాడు ఆల్రెడీ ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఎక్కడ ఆయన నిరూపించుకోలేదు. అది ప్రాబ్లం. సో మరి అంటే ఒకవేళ ఇవ్వకిస్తే అవకాశం డెఫినెట్లీ. ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ వీక్ అయింది. ఆమె మోడీకి ఢీకొనే సత్తా మాత్రం అనుకుందని నేను అనుకుంటా పర్సనల్గా. అది ఎక్స్పెరిమెంట్ అవుతుంది, అది పాజిటివ్ ఎక్స్పెరిమెంట్ కూడా అయ్యే అవకాశం ఉంది. సో చెప్పలేము, వాళ్ళు ఆ నిర్ణయం తీసుకోవాలి, అంత ఈజీ కాదు కదా. ఉన్నవాడిని తీసేసి ఆమెను బట్టి రావాలంటే అంటే వాళ్ళ హస్బెండ్ మీద కూడా విపరీతమైన అలిగేషన్స్ ఉన్నాయి. రాబర్ట్ వాద్రా మీద ఉన్నాయి. కానీ పబ్లిక్ ఇవన్నీ ఎవరు పట్టించుకుంటున్నాడు? కరప్షన్ అనేది ఒక చర్చనీయాంశమే కాదు. పబ్లిక్ నాయకత్వ మార్పుతో కొత్త వింతలాగా చూస్తారు, చూసి క్రేజీగా ఫాలో అవుతారు. ఆ క్రేజ్ ఉంది ఆమెకు, అమ్మాయికి ఆ క్రేజ్ ఉంది. కరప్షన్ అనేది పెద్ద వింత అంటే ఎవడు మాత్రం తింటలేదురా అన్న ఫీలింగ్ జనం కూడా అడ్జస్ట్ అయ్యారు. ఇది అడ్జస్ట్ అయిపోయారు. ఎవడు చిన్న దొంగ వాడు పెద్ద దొంగ అంటున్నారు తప్ప అసలు దొంగతనం అవుతానట్లు వాడు. అవును, వాడు చిన్న దొంగ వాడు పెద్ద దొంగ అంటాడు. దొంగతనం దే ఆర్ యాక్సెప్టింగ్ టు సమ్ ఎక్స్టెంట్. అందువల్ల అది చర్చలో లేదు. ఆమె హస్బెండ్ యొక్క అంతకుముందు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి అలిగేషన్స్ ఉన్నాయి రాబర్ట్ వాద్రా మీద. కొన్ని కేసులు కూడా పెట్టారు. చాలా అప్పుడు వాళ్ళిద్దరి మధ్య చాలా అవంతా ఇప్పుడు అసలు లేడు, చర్చలో లేడు. ఈ అమ్మాయికి కొత్త మైలేజ్ వచ్చింది, కొత్త ఇమేజ్ వచ్చింది. సో అది బహుశా మరి వాళ్ళు కనుక నిజంగా డైనమిక్ డెసిషన్ తీసుకోగలిగితే, ఆమె వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే ఆమె ఈయన కంటే బెటర్గా పార్టీ లీడ్ చేస్తున్న నేత అనుకుంటాను. నాకు సంబంధం లేదు కానీ ఆయన మీలాగా నేను కూడా అవుట్ సైడ్ అంతే. అంటే జస్ట్ ఒక పొలిటికల్ అనలిస్ట్. ఎందుకంటే ఆమెకి 100 times బెటర్ ఛాన్స్ ఉంది రాహుల్ కంటే. ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఇక్కడ మెదక్లో గెలిచారు కదా. ఆ ఫ్యామిలీకి యాక్సెప్టెన్స్ ఉంది, కొంత అమ్మాయికి అన్నిటికంటే ఎక్కువ. ఇంకోటి ఏంటి సార్, ఇక్కడ మామూలుగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ క్లియర్గా చెప్తుంది, ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు అంటే చెప్తుంది. కానీ సార్ దేశంలో కూడా రాహుల్ గాంధీ కూడా ఇలాంటి స్టేట్మెంట్లు చేస్తున్నాడు. కాకపోతే బీజేపీ దీన్ని ఎందుకు పెద్దగా పట్టించుకుంటలేదు. మన జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ని ఎలా వదిలేసింది, మొన్న కామెంట్ చేసినటువంటి నాంపల్లి ఎమ్మెల్యే కామెంట్ చేసినటువంటి ఆ కామెంట్ ఎద్దుగా ఎవరు రియాక్ట్ కావట్లేదు. ఏంటి అంటే దీని వెనక కూడా అంటే ఎంఐఎంతో బీజేపీకి సపోర్ట్ ఉందంటారా? ఇది కూడా చాలా పెద్ద ఇష్యూ నడుస్తుంది సార్. ఇది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో చెప్తూ వాళ్ళు కూడా ఎలిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు సింపుల్ లాజిక్, యాక్చువల్లీ మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పార్ట్నర్స్ బీజేపీ కానీ, బట్ సింపుల్ లాజిక్ అది. నిన్న మొన్న ప్రైమ్ మినిస్టర్ కామెంట్ కూడా చేశాట, అసలు ఆ అసదుద్దీన్ ఓవైసీకున్న ఫాలోయింగ్ కూడా మీకు లేదన్నట్ట మన బీజేపీ నేతలు. ఎంతవరకు కరెక్ట్ తెలియదు. అసదుద్దీన్ ఓవైసీ ఫాలోయింగ్ ఘోరం తిట్టాడు వీళ్ళు. ఇంకో మాట కూడా అసలు వాళ్ళ సోషల్ మీడియా కంటే ఆ తెలంగాణలో సోషల్ మీడియా అసలు అంత నీచంగా ఉందని చెప్పి మాట్లాడారు. అట్లా వీళ్ళందరినీ కూడా బాగానే క్లాస్ పీకాడని పేపర్లో అట్లా వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ఏమంటానంటే అసద్ అనేవాడు ఎక్కడైతే బీజేపీ కాంటెస్ట్ చేస్తుందో అక్కడ పోయి ఎంఐఎం పేరు జనాలను పెట్టి ఆ ఓట్లు గెలుస్తున్నాడు. శ్రీలంకన అది కాంగ్రెస్ బదులు బీజేపీకి లాభం జరుగుతుంది. సో అది తెలిసి చేస్తున్నాడా తెలియదు, ఊరికేం చేస్తాడు, ఊరికేం చేస్తాడు, ఏదో లోపాయికార ఒప్పందం ఏదో ఉంది. అది మనం వాళ్ళు ఓపెన్గా వాళ్ళు ఒప్పుకోరు, వీళ్ళు ఒప్పుకోరు. అందుకనే చూస్తారు మాత్రం బద్ధశత్రులా కనపడతారు. ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ పార్టీ విధానాలు వేరు, వేరు. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో పొసగదన్నమాట వాస్తవమే. కానీ ఎందుకో ఎక్కడెక్కడ ఆయన ఎలక్షన్స్లో పోయి నిలబడ్డా అది బీజేపీకి అనుకూలంగా రిజల్ట్ వస్తుంది. సో అది అంత పెద్ద లీడరు ఓవైసీ తెలీదా, నా క్యాండిడేట్ పెడితే బీజేపీ గెలుస్తాడు, కాంగ్రెస్ ఓడిపోతుంది. మరి ఎందుకు ఆయన చూజ్ చేసుకున్నాడు ఆప్షన్. చూసుకున్నా ఎప్పుడు కూడా అధికారంలో ఎవరుంటే వాళ్ళ వైపు పోవడమే ఎంఐ యొక్క నేచర్. అది టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ గవర్నమెంట్ వచ్చినా సరే. వాళ్ళు టీఆర్ఎస్ కావచ్చు, నేటి వరకు టీఆర్ఎస్ 10 ఏళ్ళు కాగారు,
10 ఏళ్ళంటే కాగారు కదా. ఆయన మెచ్చుకోను, ఆయన మెచ్చుకోను. సో ఇప్పుడేమో రేవంత్ రెడ్డి మెచ్చుకున్నారు. ఇట్లా సో అట్లా వాళ్ళు సహజంగా కూడా వాళ్ళు మైనారిటీ కాబట్టి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోవడానికి, వాళ్ళ హక్కులు కాపాడుకోవడానికి వాళ్ళు ఆ స్ట్రాటజీ ప్లే చేస్తారు. ఎవరి అధికారులు ఉంటే వాళ్ళకి పోయే స్ట్రాటజీ. మరి మనం తప్పట్లేము. కానీ ఎలక్షన్స్కి వచ్చేవరకల్లా వాళ్ళు ఎక్కడ బెనిఫిట్ పెడితే అక్కడ బీజేపీకి లాభం జరుగుతుంది, కాంగ్రెస్ నష్టం జరుగుతుంది. సో అయితే మొత్తానికైతే బీజేపీకి లోపాయికారి ఒప్పందం ఎంఐఎంకి ఉందనేది పెద్ద ఉన్నో బట్ అనిపిస్తుంది కదా మీకు, ఎక్కడెక్కడ చూసినా అట్లా ఆ గెలుపులన్నీ అట్లే చూపిస్తున్నాయి. వాళ్ళు లేకపోతే కాంగ్రెస్కు గెలిచే పరిస్థితి ఉండేది, అది కనపడట్లా. విడిపోయి పెడుతున్నాడు, అది కూడా కొడుతున్నాడు. సో అందువల్ల మనకు అనిపిస్తుంది మనకి సర్టిఫికేట్ ఇవ్వలేం కానీ. అదే సరే, ఇక ఫైనల్గా కవిత గారు కూడా బయటకు వచ్చి అందరు ఎమ్మెల్యేలని ఇది చేస్తుంది. ఏంటి సార్ అసలు ఆ మోటివ్ ఏంటి, ఏమో ఎక్కడికి వెళ్తుంది అసలు? ఎందుకంటే పార్టీ పెడితే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్లో మొన్న కొన్ని ఎలిగేషన్స్ వచ్చినాయి. ఏమని, మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులతోటి ఆయనకు ఉన్నటువంటి స్నేహబంధాలు కావచ్చు, వ్యాపార లావాదేవీలు కావచ్చు, అన్నీ కూడా ఉన్నాయి. సో మీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అంటూ కూడా రకరకాలుగా ఎలిగేషన్స్ వచ్చాయి అంటున్నారు మార్కెట్లో. సో మరి ఏంటి సార్, రేవంత్ రెడ్డి బ్లెస్సింగ్స్ తోనే ఇవన్నీ జరుగుతున్నాయి అనేది రూమర్ అది. అవునా కదా, మనం చెప్పలేం కానీ ఆ రూమర్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇంకటి ఆమె కాంగ్రెస్ని తిట్టట్లేదు, బీజేపీని తిట్టట్లేదు, బీఆర్ఎస్ని తిడుతుంది. తన ఓన్ పార్టీ తన నుండి బయటకు వచ్చిందో, ఎక్కడైతే తన 5 ఏళ్ళు ఎంపీగా పనిచేస్తుందో ఆ పార్టీని తిడుతుంది. వాళ్ళు చేసిన తప్పులు బయటకు వచ్చి కడిగేస్తుంది పబ్లిక్లో. సో దానివల్ల డెఫినెట్లీ మీరు అన్నట్టు కాంగ్రెస్ దీని అనుకుందేమనేటువంటి అనుమానం కలుగుతుంది సహజంగా ఎవరికైనా. కాబట్టి అది ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్కి నష్టం, తీవ్రంగా నష్టం. మామూలుగా ఆయన కూతురు కాబట్టి, ఒక ఇమేజ్ ఉంది కాబట్టి, క్రేజ్ ఉంది. ఇంకో మాట కూడా ఇంకోటి అన్నది, అసలు ఏదో రోజు ముఖ్యమంత్రి అయితే నేను 2014 నుంచి మొత్తం బయట తీస్తానంటే 2014 నుంచి అంటే వాళ్ళ అధికారంలోకి వచ్చిన కానీ మొత్తం బయట తీస్తారు. మరి 10 ఏళ్ళు ఏం చేస్తావు అక్కడ? ఆ క్వశ్చన్ నేను ఇందాక అన్నా సార్, అందుకనే మరి 10 ఏళ్ళు అక్కడ జరిగినటువంటి అవినీతిని చెప్పాలి కదా. ఒకటి కాదు ఒకటి, ఇంతమంది మీద అలిగేషన్ పెడుతున్నప్పుడు ఎవరో ఒక రోజు ఒక పూట ఎవరితో అన్నా అనాలి కదా. ఎక్కడ ఆ చర్చ అప్పుడు కనపడలేదు. అయితే ఈ మాట నేను మామూలుగా ఎవరన్నా అడిగితే, ఆమె ఇప్పుడు ఏదైతే పల్లె బాట ఏదో తిరుగుతుంది కదా సార్, జనం బాటలో ఇవన్నీ మా నోటీస్కి వస్తున్నాయి, అందుకే మేము ఆమె ఎలిగేషన్ చేస్తున్నాం మాట్లాడుతున్నాం. ఇప్పుడు నాకు దృష్టికి వస్తున్నాయి, రకరకాల అంశాలు ఆమెకి ఇస్తున్నారట, అందుకని ప్రస్తావిస్తున్నా అంటుంది. దట్ ఈస్ హర్ రైట్. బట్ ఇప్పటికున్న పరిస్థితిలో ఆమె మరి పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేయలే, అందరం పెట్టేస్తుంది అనుకున్నాం. తీర్మార్ మనల్ని కూడా పెడతారంటే ఏదో పెట్టాడు కానీ మరి అది రిజిస్ట్రేషన్ అయిందో కాదో నాకు తెలియదు. లోకల్ బాడీలో వీళ్ళిద్దరు లేరు. ఇప్పుడు జరిగిన 2 phases కూడా ఆ పార్టీలు లేవు. పొలిటికల్ వ్యాక్యూమ్ మీరు అన్నట్టు ఉంది. అందులో ఎవరు రావాలి? ఒక నోన్ ఫిగర్, ఎస్టాబ్లిష్ ఫిగర్, ఫైనాన్షియల్గా తట్టుకునే శక్తి అని వస్తే నిలబడతారు. కానీ ఊరికే 10 సంఘటనలు పెట్టుకొని పెడతారు. వీళ్ళతోనే కావట్లా, తీర్మార్ మల్లన్నతో కవితతోనే కావట్లా. ఇంకొక ఆ వ్యాక్యూమ్లో పోయి మాదే పార్టీ అని చెప్పేటువంటి డిసిషనే కాలేదు కదా. సో ఆమె ఏ రూపం తీసుకుంటుంది ఆమె ప్రొటెస్ట్, రేపొద్దున కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది అనేది వెరీ డిఫికల్ట్. ఓన్లీ వాటి ఏమన్నదంటే, ఏ సమస్యనే సరే మేము అనుకోబోయే సమస్య జాగృతి ద్వారా పోరాడతాం, ఎవడేమన్నా అనుకుని తాట తీస్తూ ఉంటుంది. తాటది ఏకంగా తాట తీసి పారేస్తా, నా సంగతి తెలియదు అంటుంది. కాబట్టి అటు వెయిట్ అండ్ సీ. గుంటనక్కలు ఉన్నారంటుందిగా మరి గుంటనక్కలు ఎవరు? మరి ఆ 10 ఏళ్ళు ఏదో చెప్పాలిగా, వీడు నక్క వాడరు. కానీ అప్పుడు చెప్పలేగా 10 ఏళ్ళకు. 5 ఏళ్ళు అయినాకనే చెప్తే అరే అప్పటి నుంచే మొదలుపెట్టింది. ఇప్పుడు మనం ఉన్నాం, ఎప్పుడో 2009లో కేసీఆర్తో విభేదిస్తే అప్పుడు ఇప్పుడు విభేదమే. అప్పుడు తిట్టమే ఇప్పుడు తిట్టమే, మన పాలసీ ఏం మారలేదు. ఎందుకంటే పూర్తిగా ఆయన గురించి అవగాహన వచ్చినాక మనకి ఏంటో తెలిసింది కదా. అంతే కదా. ఇప్పుడు అవి చెప్తుంటే మరి మనం చెప్పిందే చెప్తుంది. పబ్లిక్ ఏమో మనకంటే ఎక్కువ వింటున్నారు. సహజంగా ఆమెకు ఆ క్రేజ్ ఉంది. ఒక మాజీ సీఎం అంటే మీరు చెప్పడం ఆమె చెప్పడం చాలా తేడా, ఆ తేడా కనపడుతుంది. అది మనం చెప్తే టీఆర్ఎస్ డ్యామేజ్ కాలే, ఇప్పుడు ఆమె చెప్తే డ్యామేజ్ అవుతుంది, ఆ తేడా. ఓకే, ఒక మరో షర్మిల అయ్యే అవకాశం ఉందంటారా సార్? ఇప్పుడు ఒకటి పాలిటిక్స్లో నేను నా అనుభవంతో, ఎందుకంటే ఆమె నేను సీఎం అయితే మొత్తం అంటుంది కదా, ఆమెకు కాన్ఫిడెన్స్ ఉంది. పాడడం తప్పులేదు, ఎవరైనా కోరుకోవచ్చు, తప్పే ఉంది. కానీ నేనేమంటానంటే ఆమెకు మనం చూసాం, మనకు తెలిసి పాలిటిక్స్లో ఎట్లా ఉంటుందంటే, డబ్బులు అయిపోయేంత వరకు జనాలు తిరుగుతారు. అది అయిపోతే ఒకటి మన ఇంటికి రాడు. డబ్బులు తీయదట అంటే మనిషి రాడు అసలు. లక్ష్మీపార్వతి విషయంలో చూసాం, దేవేంద్ర గౌడ్ విషయంలో చూసాం,
అదేవిధంగా విజయశాంతి విషయంలో చూసాం వైండప్ చేసి టీఆర్ఎస్ కలపాలని పరిస్థితి. నరేంద్ర పార్టీ నడిపి వదిలేశాడు. మేము ఆర్ఎల్ఈ నడిపి మళ్ళీ ఇప్పుడు రివ్యూ చేసాం. నేను నడపలేకపోయాం. అంటే పార్టీ కోదండరామ్ గారు కూడా అంతే చేశారు. కోదండరామ్ లాంటి మరి ఐకానిక్ వాల్యూ ఉన్నవాడు అతనే నడపలేకపోయాడు. నడుపుతున్నాడు అంటే ఊరి పేరుకు సింబాలిక్ తప్ప. సో పొలిటికల్ పార్టీలు నడపడం అంతా ఈజీ కాదు. మీరన్న షర్మిల కూడా అసలు ఎందుకు వచ్చింది, ఏం సంబంధం తెలంగాణ అనుకుంటే నడిపింది. ఆయన కూడా జనాలు పరిగెత్తారు. మరి డబ్బులు ఖర్చు పెట్టించారు ఆమెతో. బాగా అక్కడ జనమే. ఎక్కడి నుంచి వచ్చారు ఈ జనం? డబ్బుల కోసం. సో ఆ తర్వాత మనం అనుకున్నట్టే ఆమె ఇక్కడ దుకాణం ఎత్తేసి వాళ్ళ అబ్బాయి ఆంధ్రలో పడ్డది. సో ఇట్లా ఈ అమ్మాయి తెలంగాణ అమ్మాయి కాబట్టి అటేం పోకపోవచ్చు, కానీ బట్ ఆమెకు కూడా ఈ డబ్బులు ఖర్చు పెట్టేంత వరకు అవకాశం ఉన్నంత వరకు వాళ్ళు ఉంటారు తప్ప ఆ తర్వాత ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్లో ఏదైతే మాట్లాడుతుందో వాటికి అంతగా ఆదరణ వస్తుందా అన్నది బిగ్ క్వశ్చన్ మార్క్. అది చూడాలి మరి. నిజంగా ఇష్యూ బేస్డ్ ఫైట్ చేసి ఆదరణ వస్తుందా? ఎందుకంటే కొన్ని ఇష్యూస్ మాట్లాడుతుంటే బాగా హైలైట్ అవుతుంది. దాని మీద ఆలోచన ప్రజలు చేస్తున్నారు సార్. ఆలోచన నేను ముఖ్యమంత్రి కూడా అంటుంది ఏకంగా. ధైర్యం కూడా ఎంత ధైర్యం ఉండాలి ఆ మాట. నెక్స్ట్ ఏదో రోజు నేను ముఖ్యమంత్రి కాకపోతానా ధైర్యం, చాలా ధైర్యం ఉండాలి ఆ మాట. మరి ఏ కాన్ఫిడెన్స్ ఉంటుందో ఆ మాట కూడా ఉంది. దాన్ని బట్టే బహుశా పొలిటికల్ పార్టీ పెడుతుంది అనుకోవాలి. అదే నువ్వు ఇంకేదిలో ఉంటే నువ్వు కాలేవు ముఖ్యమంత్రి. నువ్వు సొంత పార్టీ పెడితే అప్పుడు రేపో మాపో అన్నట్టు ఎప్పుడో రోజు అవుతా అంటే అప్పుడు అవకాశం. ఓకే సార్, ఫైనల్ ఒక్కటే లాస్ట్ చిన్నది. తీన్మార్ మల్లన్న చాలా పెద్దగా హైలైట్ చేశాడు, అంతా ఓకే అయింది, పార్టీ పెట్టాడు. కానీ విపరీతమైనటువంటి వ్యతిరేకత ఆయన మీద వస్తుంది సార్. అంటే జనం బీసీలే ఇప్పుడు రకరకాలుగా నన్ను ఆడి మోసం చేసి ఇక్కడ మోసం చేసేయడంతో రకరకాల వాళ్ళు కూడా చాలామంది బయటకు వస్తూ ఉన్నారు. ఏంటి సార్ అసలు ఆయన ఏంటి, ఏం చేద్దాం అసలు? ఆయన బీసీలని ఆయన బీసీలే ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. ఆయన పరిస్థితి కనబడుతుంది. అట్లా ఏమనుకుంటున్నారు మీరు? అన్ఫార్చునేట్లీ తీన్మార్ మల్లన్న ఒక అగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. అంతకుముందు క్యూ ఛానల్ నడిపిన అగ్రెసివ్ మూడే. అసలు లైవ్లో మనం 30-35 వేల మంది వాచింగ్ అని వచ్చేది. నేను చూసాడు అప్పుడు. అట్లా అది ఇప్పుడు 3,000 పడిపోయింది. 3,000 కూడా రావట్లేదు సార్. అది మీరు చెప్పాలి మీడియాలో. బట్ నేను విన్నది 3,000 కూడా లేదు అని. అంత ఎట్లా పడిపోయింది మరి? ఏదో కారణం ఉండాలి కదా. అంత హైప్ క్రియేట్ చేసిన ఆయన ఒకసారి డైరెక్ట్ కన్ఫ్రంటేషను అగ్రవర్ణాలతో పెట్టుకున్నాక అది మరి మామూలు పబ్లిక్ కూడా నచ్చట్లేదు నాకు తెలియదు, కానీ తిట్లు ఇట్లు అప్రిషియేట్ చేయట్లేదు. అండ్ దెన్ విదిన్ గ్రూప్లో బీసీలోనే అందులో వాళ్ళ గ్రూప్స్ ఉన్నాయి, పవర్ఫుల్ సెక్షన్స్ ఉన్నాయి అందులో. వాళ్ళు ఈయన నాయకత్వాన్ని ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసుకోవడం కనపడట్లా. ఈ రెండు ఫ్యాక్టర్స్ వల్ల ఏ పద్ధతిలో లేచాడో ఆ పద్ధతిలో ఆయన మళ్ళీ పడిపోయాడు. మరి లేస్తాడా లేవడా? వ్యాక్యూమ్ అన్నమాట వాస్తవం, ఇంతకుముందు చెప్పినట్టు. ఆ పొలిటికల్ వ్యాక్యూమ్లో ఎవరో ఒకరు రాలుతారు. దానికి ఒక ఇమేజ్ ఉండాలి, డబ్బులు ఉండాలి, టైం స్పేర్ చేయాలి, పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఉండాలి. ఇది మరి తీన్మార్ మల్లకి ఉంటుందా, కవితకు ఉంటుందా అనేది మనం వేసి చూడాల్సింది. కవిత కూడా పాపం ఎవరన్నా కాదన్నా ఆ స్కామ్లో ఇరుక్కుంది. దాంతో కొంచెం ప్రభ తగ్గింది. నిజంగా ఆమెకి నిజంగానే పొలిటికల్ మైలేజ్ విషయంలో కావచ్చు, ఇంకో రకంగా ఆమె నిజంగా డీఫేమ్ అవడానికి అది ఒకటే లిక్కర్ స్కామ్ బాగా లేడీ అయ్యి ఉండి నిజంగా లిక్కర్ స్కామ్ జరిగి ఉండకపోయే ఇన్వాల్వ్మెంట్ లేకపోతే కవిత కూడా బెటర్ ఫోర్స్ అంతకంటే పవర్ఫుల్ ఉండేది. అది కొంచెం వెనకకు లాగుతుంది ఆమె యొక్క పురోగతిని. చూడాలి. పబ్లిక్ ఇంతమంది అనుకున్నాం కదా, ఎవరు పట్టించుకోవట్లేదు. అది కూడా మర్చిపోతే అవకాశం ఇస్తారేమో. మనం ఎట్లా అవుట్రేట్గా వీలు కాదు, పొలిటికల్ ఏదైనా జరగచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి మనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.